చూసారుగా మా శ్రావణ మాసపు సంబరాలు చక్కగా అందరం కోలాటం ఆడేసాము. ఇక ఇప్పుడు సంబరాలు కాసేపు పక్కన పెట్టి మన 4th రౌండ్ లోకి వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మీ స్కోర్లు చూసేద్దామా ఒకసారి. మరి నెక్స్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. మొత్తం 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కాబట్టి ఇందులో 4 నెంబర్స్ ఉన్నాయి. మీరే చూస్ చేసుకోవచ్చు ఏ గేమ్ ఆడాలో. ఓకే, అందరికి స్లిప్స్ ఇచ్చేసాం ఆడపడుచులు. మరి చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్ ఏంటో. గేమ్ నెంబర్ 1. మొదటి గేమ్ వచ్చేసింది. ఎవరు ఆడుతున్నారు? ప్రియాంక వచ్చి. ప్రియాంక, గేమ్ ఏంటంటే నువ్వు ఇక్కడ నించుంటావు మార్క్ దగ్గర. బాల్ తీసుకుని అక్కడ బాక్స్ ఉంది కదా, అక్కడ స్టెప్ వేస్తే ఆ బాల్ వెళ్ళి అందులో పడాలి. ఓకే, అంతే నీ గేమ్. 5 బాల్స్ వేస్తే చాలు. చెప్పు బెట్టింగ్ ఎంత? రిషిత 100, శివాని 100. టైమర్ వచ్చేసింది. స్టార్ట్. కొంచెం గట్టిగా తప్పడు దాన్ని. కొంచెం స్పీడ్ గా కొడుతూ ఉండు, ఏదో ఒకటి పడుతుంది. ఇంకొక 2 వేస్తే చాలు. ఇంకొకటి. స్పీడ్ గా వేస్తూ ఉండు, పడింది పడుతుంది కదా. మొత్తానికి వేసేసావు చెప్పిన టార్గెట్. సూపర్. సో 560 ఉన్నాయి ఆల్రెడీ నీ దగ్గర. ఇప్పుడు ఒక 200 వచ్చి ఆడైతే 760 పాయింట్స్. కంగ్రాట్స్. గో. అండ్ నెక్స్ట్ గేమ్ ఏంటో కూడా చూసేద్దాం. గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 కూడా రెడీ. హూ ఇస్ ప్లేయింగ్? ఎవరు ఆడుతున్నారు? రిషిత వచ్చి. రిషిత, నీ గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఉంటావు. సేమ్ బాల్ తోటే ఆ స్టాండ్స్ మీద పెన్సిల్స్ పెట్టాం కదా, ఆ పెన్సిల్ ని కొట్టాలి. స్టాండ్స్ పడకూడదు. మినిమం 2 కొడితే చాలు. ఓకే, ఇది నీ గేమ్. నీ దగ్గర ఉన్న పాయింట్స్ ఎన్ని? 390. సో ఇప్పుడు నువ్వు ఎంత బెట్ చేస్తావు చెప్పు. 150 ప్రియాంక. 150 ప్రియాంక, 100 శివాని అండ్ 50 ఆకాంక్ష. సో మొత్తం 300. ఓకే, ఆల్ ది బెస్ట్. వెళ్ళిపోని మార్క్ కి. ఓకే, రెడీ రిషిత, ఆల్ ది బెస్ట్. గో హెడ్, స్టార్ట్. ఆ పెన్సిల్ మీద కొట్టు, నువ్వు కింద కొట్టదు. రిషిత, అరే నువ్వు జార్లను కొడుతున్నావు, ఆ పెన్సిల్ ని కొట్టు మధ్యలోంచి. ఓకే, 1. ఇంకొకటి. రిషిత, ఒకటి బాగానే కొట్టావు కదా రిషిత. ఇంకోటి ఏమైంది? సరే ఎనీవే మనమైతే గేమ్ ఓడిపోయాం రిషిత. ఓకే, గో.